నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 3 గంటలుగా సాగుతున్న మంత్రివర్గ సమావేశం. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు సహా కీలక అంశాలపై చర్చలు. పోలవరం ముంపుపై ఐఐటీహెచ్ నిపుణులతో అధ్యయనం. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గ్యారంటీలపై ప్రశ్నిస్తే సర్కార్ కేసులు బనాయిస్తోందన్న కేటీఆర్. ప్రమాణపత్రం పేరుతో మరోసారి మోసానికి తెరలేపిందని వ్యాఖ్య. సినిమా పేర్లు, కోర్టు తీర్పులు తెలుగులో ఉండాలన్న కిషన్ రెడ్డి. డిజిటల్ రంగంలో మాతృభాషాభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి. ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజల నుంచి హైడ్రా ఫిర్యాదుల స్వీకరణ. పూర్తి ఆధారాలు, వివరాలతో రావాలని కమిషనర్ రంగనాథ్ సూచన. యాదాద్రి జిల్లా పెద్దకందుకూరు పరిశ్రమలో భారీ పేలుడు. ఒకరు మృతి, యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమన్న సర్కార్. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి పెరగడంతో పేదరికం తగ్గిందన్న ప్రధాని. ఉపాధి అవకాశాలతో వలసలు నివారించామని ఉద్ఘాటన. రసవత్తర దశకు చేరుకున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసిన భారత్.